హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్రాండ్ న్యూ ఛానల్ అర్చన ముచ్చట్లు. సో ఇది నా కొత్త ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఈ ఫస్ట్ వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండాలనేసి మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది ఏందని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను మా వారి బర్త్డే కోసం కానీ ఎప్పటి నుంచో ఈ డిబ్బీలో దాచుకున్నాను అనమాట డబ్బులు. అవన్నీ తీసిన ఇప్పుడు నేనైతే 2000 ఉంటాయి కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ 5000 ఉన్నాయి. సో 2000 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 5000 ఉంటే మన ఇంకా అంటే ఖర్చు చేయాలనే ఉత్సాహం ఎక్కువ వస్తుంది కదా. డబ్బులు అవసరానికి మించి ఉంటే ఇంకా ఖర్చు ఎక్కువ చేయాలనిపిస్తుంది కదా. సో అట్లా నేను ఎక్కువ ఖర్చు చేసేసిన అనమాట. మా వారికి షూ, స్మార్ట్ వాచ్ ఇవి ఆర్డర్ చేసిన ఆన్లైన్లో. సో అవైతే అనుకున్న దానికంటే ముందే వచ్చినాయి. సో 1 డే డెలివరీ పెట్టుకున్నాం అనమాట అమెజాన్ ప్రైమ్లో. సో మళ్ళీ అందకపోతే ఎట్లా అన్నట్టుగా పద్మిని అని ఫ్రెండ్ ఉంటే తనతో పెట్టించిన అనమాట. లేదంటే అసలు నాకు బర్త్డే టైంకి అస్సలు అందకపోతుండే. సో ఇది బర్త్డే రోజు మార్నింగ్ మా వారికి ఇట్లా పొద్దున్నే నేను ఫస్ట్ టైం అవగాడో టోస్ట్ ట్రై చేసిన. బర్త్డే రోజు హెల్తీగా తిందామన్నట్టుగా అది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి పప్పు అట్లా వండేసిన. అది తినేసి మేము పడుకుని పోయినాం. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఏమీ వండలేదు. వాళ్ళే ఇద్దరు కూతురుని వేసుకొని మా వారు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను బయట ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినాను అనమాట. సో ఈ థియేటర్ యొక్క డీటెయిల్స్, మనీ ఎంత అయింది ఇదంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అసలు ఆంబియన్స్ అయితే ఎంత బాగుందో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది. సో సర్ప్రైజ్ మా వారికి కాబట్టి లోపల ఎట్లుంటుంది ఏందని తెలియదు. కొద్దిగా ఐడియా మాత్రమే ఉండింది. మా వారికి ఫుల్గా తెలియదు ఏంది ఏం కథ అనేసి చెప్పిన. నీ బర్త్డే ఇట్లా బయట సెలబ్రేట్ చేస్తున్నామంటే నేను బయట అనుకుంటుంటే లైక్ ట్యాంక్ బండ్ మీద అట్లా కట్ చేస్తాం కదా అట్లా అనుకుంటుంటా. కానీ ఇట్లా థియేటర్ ఇట్లా ఉంటుంది అనే సంగతి నాకే మొన్న తెలుసు, ఆయనకి ఇప్పుడు తెలిసింది. సో ఆయన అయితే చాలా సర్ప్రైజింగ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు చేసినామంటే ఈ మెమరీ గుర్తుండిపోతుంది ఎప్పటికీ మనకి. అందుకనే బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్దాం అన్నట్టుగా బ్లైండ్ ఫోల్డ్ తీసుకెళ్ళాం. అప్పటిదాకా ఆయన లోపల అదంతా అట్మాస్ఫియర్ ఏం చూడలేదు, జస్ట్ బయట కూర్చున్నాడు అంతే. సో ఒకటి నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఈ ఫాగ్ ఎంట్రీ ఉండింది కదా. సో దానికి నేను డిసప్పాయింట్ అయినా నేను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఏమీ లేదు ఫాగ్ ఎంట్రీ. అంటే నేనేంటంటే వాళ్ళు పంపించిన వీడియోస్లలో చూసి చాలా హైప్ ఎక్కువ ఊహించేసుకున్న ఫాగ్ ఎంట్రీ అంటే ఏందనేసి. నన్ను అడిగితే అయితే ఫాగ్ ఎంట్రీ పెద్దగా ఏముండదు, అదైతే వేస్ట్ ఆఫ్ మనీ అంటా నేను. ఫాగ్ ఎంట్రీ స్కిప్ చేయడమే బెస్ట్. అది బయట అయితే బాగుంటుందేమో, బట్ పెద్దగా హైప్ అనిపించలేదు మాకు. సో నేనైతే వీడియోస్ రికార్డ్ చేసిన మా వారి కోసం కానీ బర్త్డే విషెస్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన. ఫస్ట్ అవి వినండి. అవి విన్న తర్వాత మనం కేక్ కట్ చేద్దామని మా వారికి చెప్తే ఇంకా ఆయన అక్కడ పోయి కూర్చున్నాడు. సో నాకు ఈ డెకరేషన్ అంతా ఇదంతా ఇంట్లో చేయడం కుదరదు కాబట్టి నేను బయట ప్లాన్ చేసుకున్నాను అనమాట. శుభాకాంక్షలు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100,000 జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు జీవితంలో చాలా సక్సెస్ కావాలి, మీరు అనుకున్న లక్ష్యాలన్నీ చేరాలని దేవుని కోరుకుంటూ. అండ్ మీరు ఏ స్థాయికి ఎదగాలంటే మీ సక్సెస్ ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకునేంత రేంజ్కి మీరు ఎదగాలని దేవుని కోరుకుంటున్నా. అండ్ మీ సక్సెస్లో, ఫెయిల్యూర్లో ఎక్కడైనా సరే నేను మీకు తోడుగా ఉంటాను మాటిస్తున్నా. అండ్ మీరు ఇంతకుముందు ఎన్ని బర్త్డేలు చేసుకున్నారో నాకు తెలీదు, దీని తర్వాత ఇంకెన్ని బర్త్డేలు చేసుకుంటారో కూడా నాకు తెలీదు. బట్ మీకు మాత్రం ఇది మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ మెమరబుల్ బర్త్డేగా చేయాలని నేనైతే డిసైడ్ అయినా. అందులో పాటుగానే సో మీరైతే ఎక్స్పెక్ట్ కూడా చేయరు నేను ఎవరి నుంచి బర్త్డే విషెస్ చెప్పినా అని. మీకు ఇంతవరకు ఒక్కసారి కూడా బర్త్డే విషెస్ చెప్పని వాళ్ళ దగ్గర నుంచి నేను బర్త్డే విషెస్ కలెక్ట్ చేసిన. సో ఫస్ట్ అయితే వాళ్ళందరూ విషెస్ వినండి. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ చేసారు. సో ఫస్ట్ అయితే వాళ్ళ విషెస్ గట్టిగా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సుజీ. ప్రియమిత్రుడు సుధాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. తను జీవితంలో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తమ ప్రియమిత్రుడు సుధాకర్ రెడ్డికి అలియాస్ సుజ్జీకి జన్మదిన శుభాకాంక్షలు.
హ్యాపీ బర్త్డే సుధాకర్. హ్యాపీ బర్త్డే సుధాకర్. కాంక్షలు రాసి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేక్ వేయాలి. హ్యాపీ బర్త్డే సుజు మామ. ఈ పాప లేదు, రజని కూడా లేదు, రజని లేదా తిరుపతి తీసుకుని అదేంటి తిని పెళ్ళికి బాగుంటే తినకుండా వస్తావా? మీ అమ్మ బాబు నుంచి ఎక్కువ సర్ప్రైజ్ అయ్యింది చిన్న బాబు తర్వాత. ఇలా ఎప్పుడు తీసినావని అనుకున్నా. ఈడు కూడా చెప్పాలి నాకు ఎప్పుడు సర్ప్రైజ్ చెప్తారు ఎవరన్నా? ఈ వీడియో ఎప్పుడు తీసినా ఇవన్నీ నాకు చెప్పొద్దనే చెప్పలేదు. సర్ప్రైజ్ చెప్తారు ఎవరన్నా? సో ఆయన అయితే చాలా సర్ప్రైజ్ అయ్యిండు. అంటే ఇది యాక్చువల్లీ ఆయన బర్త్డే కాదనమాట, సర్టిఫికేట్లో ఉన్న డేట్, ఆధార్ కార్డులో సర్టిఫికేట్లో ఉన్న డేట్ కాబట్టి ఆయన ఎప్పుడు చేసుకోరంట. నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే సెలబ్రేట్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసినాను అనమాట. ప్రతిసారి కేక్ కటింగ్ థర్డ్ టైం నేను కేక్ కట్ చేపించడం మా వారితోటి. ఎవ్రీ టైం నేను పిల్లలు ఇంట్లో ఎవ్వరు లేరు, నేను పిల్లలు ఆయన అంతే మాత్రమే ఉండి కేక్ కట్ చేపించే వాళ్ళము. బట్ ఈసారి కొంచెము ఆయన అసలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బర్త్డేనే చేసుకోలేదు కదా ఒక్కసారి కూడా. సో చేసుకోవాలి, సంవత్సరంలో మనకంటూ ఒక్క రోజును చేసుకోవడంలో తప్పే ఉందని నా అభిప్రాయము. సో అందుకని ఆయనకు మెమరీ లాగా క్రియేట్ చేద్దామనేసి సెలబ్రేట్ చేసిన బర్త్డే. సన్నీ పాప గిఫ్ట్ ఆగు, ఫోటో తీస్తాం. పెద్ద ఒక సన్నీ గిఫ్ట్ సర్ప్రైజ్ కావాలి చూసాక. తిరమర తీస్తున్నామే. రాగానే ఫస్ట్ చూసిందంటే నీటికి ఇప్పొచ్చు కదా. అదే నేను అదే చెప్పిన ఫస్ట్. ఇంకా నీళ్ళు చెప్పమంటే ఏముంది చెప్పమనరా పప్పను. దీన్ని చెప్పమన్నారు ఎవరైనా. గట్టిగా ఖర్చు అయినట్టుండే మమ్మీ పైసలు. అదంతా సింపేకుర్రే. నాకు కూడా తెలియదు అవి ఏంటి. అదే ఎంత కాల్చి ఏం కావాలి చెప్పు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. పీకేయడం అది గుంజడమే డైరెక్ట్, ఓపెన్ కాదు బాబు, గుంజాలి. జమ చేసినాయా ఏదైతే మా మనకు వచ్చినాయా కాస్ట్లీ. అరే నేను ఒకటి వీడియో తీసుకుంటా ఆగురి. సన్నది ఏంటిది బాగుందా చెప్పు. బాగుంది. పెట్టి చేయటక్క ఆఫీస్ కి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఫొటోస్ అయితే దిగినాం మేము. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా బాగుండింది. సో అందుకని మళ్ళీ ఇట్లా ఇంత బ్యాక్గ్రౌండ్లో ఇంత ఖర్చు పెట్టి ఇంత మరీ ఓవర్ బడ్జెట్ అయితే మళ్ళీ ఈ మధ్యలో చేసుకోలేం కాబట్టి అందుకనేసి కొంచెం సేపు ఫొటోస్ దిగి మళ్ళీ కేక్ మెల్ట్ అయిపోతుంది అన్నట్టుగా కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం చెప్తే ముందే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో కేక్ తినేసి కొంచెం సేపు పిల్లల్ని ఆడుకొనిచ్చినాం అనమాట. ఆడుకొనిచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ అసలు నాకైతే అస్సలు బాగాలేదు, ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. నా వల్ల కాలేదు కానీ ఆ రోజు బర్త్డే అయిపోవట్ల వల్ల ఏం చేయలేకపోయినాము ఇంకా. బట్ ఏమంటారు, లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎనర్జీని తెచ్చుకొని మరి చేసాం. ఎందుకంటే ఈ మూమెంట్ పోతే అబ్బా అంతగానం చేసి మనం ఎంజాయ్ చేయలేకపోయినామే అని రిగ్రెట్ అవుతాం కదా. సో ఆ రిగ్రెట్ మేము రావద్దు అనేసి మేము ఇంకా సరేలే అన్నట్టుగా ఓపిక తెచ్చుకున్నాను. నేను ఓపిక తెచ్చుకొని కాసేపు మేమైతే 1.5 hour మాత్రమే తీసుకున్నాము థియేటర్. మన ఇష్టం 3 hours కూడా తీసుకోవచ్చు. బట్ అవసరం లేదు, పిల్లలు అంతసేపు ఉండరు 3 hours అన్నట్టుగా నేను 1.5 hour మాత్రమే తీసుకున్నాం. అంతసేపు మేము బాగా ఎంజాయ్ చేసాము.
1 అవర్ అట్లా డ్యాన్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫోటోషూట్, ఇంకొక హాఫ్ అన్ అవర్ మేము డ్యాన్సులు అట్లా చేసినాము. సో చాలా చాలా బాగుంది థియేటర్ అయితే. వాళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా చాలా చాలా బాగుండింది. మరీ ఎక్కువ రష్ ఉండి అంతా ఏమీ లేదు, పీస్ఫుల్గా ఉంది, మంచిగా ఉంది. ఇంకా అక్కడనే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనుకున్నాం, వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ సో అక్కడ రిక్లైనర్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఉన్నారు, ఏమైనా డ్యామేజ్ చేస్తే మళ్ళీ వాటికి కట్టాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళైతే ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ పంపిస్తారు. అందులో ఏమైనా డ్యామేజ్ చేస్తే వాటికి పే చేయాలని చెప్పారు అనమాట. సో రిక్లైనర్స్ కాస్ట్లీ, ఎందుకు అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడ ఏమైనా పాడు చేస్తే మళ్ళీ అదొక డబ్బులు బొక్క అనేసి మేమైతే మెఫిల్ రెస్టారెంట్కి వచ్చేసాము. అక్కడనే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని అక్కడనే తిన్నామన్నమాట. నేను ఇక్కడ మా వారిని ఆయన ఫీలింగ్ ఏందని అడుగుతున్నాను అనమాట. ఎప్పుడైనా ఊహించిర్రా మీ బర్త్డే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి అంటే ఆయన ఊహించలేదు. బాగుంది, నచ్చింది. యాక్చువల్లీ ఆయనకైతే చాలా చాలా నచ్చింది. బట్ ఇంత మనీ ఎందుకు ఖర్చు చేసినావు అనే ఫీలింగ్ అయితే ఆయన లోపల ఉండే. వేస్ట్గా మనీ ఎందుకు ఖర్చు చేసినావు, ఉంటే దేనికైనా ఉపయోగపడుతుండే కదా ఆ మనీ అన్నట్టుగా అంటుండే. బట్ లేదు, మనకంటూ ఒకరోజు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో అది మెమరబుల్గా అవ్వాలన్నట్టుగా నేను ఇట్లా సెలబ్రేట్ చేసిన మా వారి బర్త్డే. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.